తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేసి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఏ వర్గం అని కాకుండా కుల మత భేదాలకి తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్క వర్గం కూడా జాతి మతం అనే తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సాధికారణ కోసం కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినటువంటి ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. అయితే 2001 నాటి నుంచి ఉద్యమకారులుగా ఉన్నటువంటి ఉద్యమకారులు వారి యొక్క కోరికలు ఎక్కడి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. ఆ యొక్క రాష్ట్ర సాధికారణతలో ఉద్యమకారులుగా చేసినటువంటి ఎంతో మంది జీవితాలు ఆగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను పట్టించుకోకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని ఒక ఫ్లెక్సీ రూపకంగా తెలియజేస్తున్నటువంటి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి లక్ష్మణ్ గౌడ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి వారి ప్రధాన సమస్య ఏంటి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? డిమాండ్ అంటూ ఏముంది? ఇప్పుడు ప్రభుత్వం ఏదో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వహిస్తుందో దాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో బీఆర్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది. మరి అది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ నిరసన చేపట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తామన్నారు, ఉద్యమకారులు ఆదుకుంటానన్నారు. మరి వారు ఢిల్లీ నుంచి కూడా ఆ యొక్క మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఎన్నికలకు ముందు తయారేసి వచ్చింది. మరి ఇక్కడ రాగానే 400 హామీలు, మరి ప్రజాపాలనలో 6 దరఖాస్తులు అనేసి తీసుకోవడం జరిగింది. అందులో ఉద్యమకారుల గురించి ప్రత్యేకంగా ఒక కాలం పెట్టేసి మరి 2010 వరకు ఏదైతే ఉద్యమకారుల మీద ఎఫ్ఐఆర్ కాపీ ఉందో మరి వారందరూ కూడా నమోదు చేసుకున్నట్లయితే మరి 250 గజాల స్థలం చొప్పున ఇస్తాము అనేసి మరి అప్లికేషన్ ఫారం తీసుకోవడం జరిగింది. మరి గవర్నమెంట్ వచ్చిన వెంటనే మరి డీజీపీ గారి నుండి నివేదికను తెప్పించుకొని ఉద్యమకారుల లిస్టు కూడా తెప్పించుకోవడం జరిగింది. మరి తెప్పించుకున్న తర్వాత ఇంత 2 సంవత్సరాలు అవుతుంది. మరి దాని మీద ఎలాంటి స్పందన లేదు, మరి ఎలాంటి అలుకు పలుకు లేదు. మరి కాబట్టి ఆ రోజు ప్రాణాలు తెగించి మరి సమైక్యాంధ్రలో ఎంతో వెనుకబాటుకు కుంగుబాటుకు గురైన మనము మరి తెలంగాణ వస్తే బాగుపడుతుందనే ఆశతో మరి రాత్రనక పగలనక మరి కుటుంబాలను వదిలేసి రోడ్డు మీద ఉద్యమాలు చేసి మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి ప్రభుత్వాలను చూస్తున్నట్టయితే ఎందుకు వచ్చిందిరా తెలంగాణ అనే విధంగా ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా తయారైంది. మరి ఉద్యమకాలు అనే వాళ్ళు బతకాలా మరి చనిపోవాలనేది కూడా మరి ఈ యొక్క పార్టీ నాయకులు మరి ప్రభుత్వాలు నిర్దేశిస్తూ ఉన్నాయి. అంత బాధ కలుగుతూ ఉన్నది. ఈరోజు ఇంటికి పోతే పిల్లలు అందరూ అడుగుతూ ఉన్నారు, ఏమిచ్చింది నీ తెలంగాణ వచ్చింది? 20 సంవత్సరాలు పనిచేసి ఈ విధంగా ఎన్నో రోజు చెప్పుకుంటూ పోతే ఈ విధంగా మా బాధలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. మరి తిండి లేక, ఇల్లు లేక, మరి ఉపాధి లేక, మరి ఈ విధంగా ఆ రోజు అన్నీ వదిలేసి మేము రోడ్డు మీద ఈరోజు మరి గత 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఆ రోజు కూడా వారు నిర్లక్ష్యంగా వహించడం జరిగింది. మా ఉద్యమకారులకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. ఏదో కొద్ది మంది జరిగిండొచ్చు, కానీ అసలైన నిజమైన ఉద్యమకారులు జరగలేదు. మరి అదే విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా గత ప్రభుత్వంలాగే తప్పు చేస్తుందేమో అని భయం అవుతా ఉంది. మరి గౌరవ ఈ వచ్చినటువంటి బీఆర్ఎస్ అధినాయకులు బాపూజీ గారు, శాసనసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు మరి వీరందరూ కూడా రేపు శాసనసభలో మండలిలో దీని ప్రత్యేకమైన చర్చ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలు ఎవరు అడగకపోతే వారు ఏం చేస్తారు? అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రతిపక్షాల బాధ్యత మిగతా పక్షాల దగ్గర కూడా మేము వెళ్ళి ఈ విధంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. హెల్త్ కార్డు ఇవ్వలేదు, గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. మరి అదే ఇప్పుడు మా బాధ. ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరం కూడా ఎక్కడికి వెళ్ళినా ఎఫ్ఐఆర్ కాపీలతోటి కూడా మేము తిరుగుతూ ఉన్నాం. మరి గతం ఉద్యమం చేసిన ఫోటోలు, వంట వార్పులు కానీ, రోడ్ల మీదకి వచ్చిన కేసు అన్ని ప్రతి ఒక్క కార్యక్రమంలో కేసీఆర్ పిలుపు మేరకు ఏ కార్యక్రమం వచ్చినా కూడా మేము స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఏ జిల్లాలో మీటింగ్లు ఉన్నా కూడా స్వచ్ఛందంగా మనుషులను తీసుకుని వెళ్ళడం జరిగింది. మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఈరోజు పరిస్థితి ఈ విధంగా తయారైంది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఉద్యమకారుల బాధలను అర్థం చేసుకొని మరి ఒక ఉద్యమానికి పురిగొల్పకుండా, ఉద్యమకారుల ఆత్మహత్యకు మరి ఒకసారి ప్రయత్నం చేయకుండా తొందరగా గుర్తించి వారికి హెల్త్ కార్డులు, మరి 250 గజాల స్థలాన్ని, మరి గుర్తింపు కార్డులను ఇవ్వాలని కోరుతా ఉన్నాం. దీనికి ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఒత్తిడి తేవాలని కోరుతా ఉన్నాం.